ఖమ్మం జిల్లా వైరా, ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లోని 7 మండలాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 11న జరగనున్నాయి. 172 సర్పంచ్, 1510 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ కి బ్యాలెట్ బాక్సులు రెడీ చేస్తున్నారు అధికారులు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు పోలీసులు. ఖమ్మం జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలపై మరిన్ని వివరాలు కథీర్ అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. ఈ రోజుతో ప్రచారాన్ని కూడా ముగించడంతో స్థానికంగా ఉన్న అభ్యర్థులు ఓటర్ మహాశయులందరినీ కూడా ప్రసన్నం చేసుకోవటం కోసం తలమునకలవుతున్న పరిస్థితి. ప్రతి ఒక్క చోట కూడా ఇప్పుడు ఓటర్లను ప్రత్యేకించి కలిసి ఓటర్ స్లిప్లను కౌంటింగ్ చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పుడు తొలి విడత ఎన్నికలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించడానికి ఆ ప్రక్రియ అనేది ఇప్పుడు ప్రారంభమైనట్టు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి అన్ని బ్యాలెట్ బాక్సులు, దాంతోపాటుగా ఆ బ్యాలెట్ పేపర్లు అన్నింటినీ సమకూరుస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఇప్పుడు చూస్తే ఖమ్మం జిల్లాలో 566 పంచాయతీలు ఉండగా తొలి దశలో 192 గ్రామ పంచాయతీలకు 1740 వార్డులకు ఎన్నిక నిర్వహిస్తూ ఉన్నారు. ఖమ్మం రెవెన్యూ డివిజన్లోని వైరా, ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో విస్తరించున్న 7 మండలాల్లో ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎరుపాలెం 7 మండలాల్లో ఎన్నిక అనేది నడుస్తూ ఉంది. అయితే ఉపసంహరణ ముగించిన తర్వాత 20 గ్రామ పంచాయతీలు, 230 వార్డులు ఏకగ్రహం అయ్యాయి. మొత్తం 172 గ్రామ పంచాయతీలకు 1510 వార్డులకు తొలి విడత ఎన్నికలు నిర్వహించడం కోసం అధికారులు మొత్తం సర్వం సిద్ధం చేశారు. 489 మంది సర్పంచ్, 3445 మంది వార్డులకు మొత్తం 3900 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే తొలి విడతలో ఏకగ్రీవమైన పంచాయతీలో స్నానాల లక్ష్మీపురం, పుణ్యాపురం, గోవిందాపురం, నారపనేనిపల్లి, రఘునాథపాలెం, రాముల తండా, మల్లెపల్లి, రేగుల్చెలక, మంగ్యా తండా, జమలాపురం, కాచవరం, గట్ల గౌరారం, చొప్పకట్లపాలెం, కండ్రిక, రామన్నపాలెం, సిద్దినేనిగూడెం, సైదల్లిపల్లి, కలకోట, రాఘవాపురం, రేపల్లెవాడ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం చూస్తే 469 గ్రామ పంచాయతీల పరిధిలో 4150 వార్డుల్లో మొదటి విడత ఎన్నికల భాగంగా పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకు సంబంధించిన 8 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. అశ్వాపురం, భద్రాచలం, బుర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, కరక్గూడెం, మణుగూరు, పినపాకలలో ఎన్నికలు నిర్వహించడానికి మొత్తం సిద్ధం చేశారు. అయితే ఇప్పటికే ఉపసంహరణ ముగిసిన తర్వాత 14 గ్రామ పంచాయతీలు, 344 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 145 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు 1092 వార్డులకు ఎన్నిక నిర్వహించనున్నారు. ఉపసంహరణ ముగిసిన తర్వాత మొత్తం 467 మంది సర్పంచ్, అదేవిధంగా 2648 మంది వార్డులకు అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తంగా చూస్తే ఇక్కడ తొలి విడతలో చంద్రలబోడు, కిష్టాపురం, జగ్గారం, పాతిరెడ్డిపాలెం, లక్ష్మీపురం, మోరంపల్లి, బంజర, పినపాక, పట్టినగర్, నకిరపేట, కృష్ణాసాగర్, దుమ్ముగూడెం, గంగోలు, కొత్తూరు, కోయనర్సాపురం, పెద్ద కమలాపురం గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. అయితే ఇప్పటికే చూస్తే ప్రధాన పార్టీలో ఉన్న అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, దాంతోపాటుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మధ్యన ఎక్కువగా పోటీ అనేది నెలకొంది. దాంతోపాటుగా కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈసారి రంగంలో దిగి తమ సత్తా చాటాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా ఇటు ఖమ్మం మొదటి విడత చూసుకున్నట్లయితే ఇటు సిపిఐ పార్టీ నుంచి కూనంనేని సాంబశివరావు అనేక మండలాల్లో, అనేక గ్రామాల్లో పర్యటించి ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. దాంతోపాటుగా లోకల్లో స్థానిక మంత్రి, ఖమ్మం నుంచి మంత్రి తనయులు, రాష్ట్ర నాయకులుగా ఉన్న తుమ్మల యుగంధర్ అనేక చోట్ల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువగా మాజీ మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ కూడా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎన్నిక 11వ తేదీ ఉంటే 10వ తేదీనే మొత్తం అక్కడున్న స్కూల్స్లో పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ 144 సెక్షన్ని విధిస్తూ ఉన్నారు. ఎవరు కూడా లోపలికి రాకుండా ఉండేందుకు చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. అయితే దాంతోపాటుగా ఎలక్షన్ జరిగిన తర్వాత 1 గంట వరకు మాత్రమే ఎలక్షన్ నిర్వహిస్తారు. 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభించడం జరుగుతుంది. కౌంటింగ్ ప్రక్రియ నుంచి మొదలైన తర్వాత సంబరాలు చేసుకోవడం కోసం కూడా సమీపంలో ఉన్న ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రం ఉందో ఆ కౌంటింగ్ కేంద్రం వద్ద కాకుండా ఊళ్ళోకి వెళ్ళి సంబరాలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి సూచించారు. దాంతోపాటుగా అనేక చోట్ల ప్రధానంగా చూస్తే అన్ని పార్టీలు కూడా తమ యొక్క సత్తా చాటాలని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి. అయితే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత తమ సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాయి, ఎవరెవరు ఎక్కువగా లాభం పొందారు దీనివల్ల అనే అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళింది.
జరిగింది. అయితే ఇక్కడ బ్యాలెట్ బాక్స్లో ఈసారి ఓటు వేయాల్సి ఉంది కాబట్టి బ్యాలెట్లు ఏ విధంగా బ్యాలెట్ బాక్స్లో వాళ్ళు ఓటు వేయాలి అనే దాని గురించి ఎక్కువగా ట్రైన్ కూడా ఇచ్చారు. దాంతోపాటుగా ఓటర్లకు కూడా వివరించి చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు దీనికి సంబంధించి అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తమ యొక్క ఓటర్లను ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలనే దాని గురించి ఎక్కువగా తర్జన భర్జన పడుతున్నారు. 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఓవర్ టు స్టూడియో.